మిర్చి. శత్రుశేషం ఉండకూడదు అంటారు పెద్దలు. ఆ నియోజకవర్గంలో ఇదే ఫార్ములాను అధికార పార్టీ అప్లై చేస్తోందా? అసలే అది వివిఐపి నియోజకవర్గం. కీలక నేతకు క్రమం తప్పకుండా పట్టం కడుతోంది. అయితే ఆ నియోజకవర్గంలో నయా స్ట్రాటజీతో సైకిల్ పార్టీ ముందుకు పడుతోందట. స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా పెట్టుకుందట. ఈ మేరకు కింది స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెంచిందట. ఆకర్ష్ మంత్రంతో ఇతర పార్టీల సానుభూతి పనులను లాగేయడంతో పాటు బూత్ లెవెల్లో ఒక కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేసిందట. ఇంతకీ ఏంటా ఆపరేషన్? ఏదా నియోజకవర్గం? కుప్పం టీడీపీకే పట్టం. ఎన్నిక ఏదైనా సైకిల్ దే విజయం. లోకల్ వార్డులో క్లీన్ స్వీప్ చేసే వ్యూహం. ఆపరేషన్ కుప్పం. కుప్పం ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నిక ఏదైనా టీడీపీదే హవా. 1989 నుంచి కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. 8 సార్లు చంద్రబాబు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టీడీపీకే కుప్పం పట్టం కడుతోంది. అయితే 2019లో ఏపీలో అధికారంలోకొచ్చిన వైసీపీ కుప్పంలో టీడీపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. కుప్పం మున్సిపాలిటీతో పాటు 4 జెడ్పీటీసీలు, 4 మండల పరిషత్లు, సర్పంచ్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో కీలకంగా వ్యవహరించడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ పార్టీ కంగుతింది. కుప్పం స్థానిక సంస్థల ఫలితాలు అప్పట్లో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ విజయాన్ని చూసుకొని వై నాట్ 175 అంటూ వైసీపీ కాలు దువ్వింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కుప్పంలో వైసీపీ గప్చుపైంది. ఇక ఈ విజయం అందించిన బూస్ట్ తో గ్రౌండ్ లెవెల్లో మరింత బలపడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దానికోసం పక్కా ప్లాన్తో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ మేరకు బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇతర పార్టీల సానుభూతి పరులు, కార్యకర్తలపై ఫోకస్ చేసింది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలకు తెరలేపింది. కుటుంబ సాధికార సారథులను రంగంలోకి దింపిన టీడీపీ బంగారు కుటుంబాల పేరుతో ఇతర పార్టీల సానుభూతి పరులను సైలెంట్ గా లాగేస్తోందట. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం ప్రతి 3 నెలలకొకసారి కుప్పంలో పర్యటిస్తూ ఉండడం, ఆయన సతీమణి భువనేశ్వరి సమయం దొరికిన ప్రతిసారి కుప్పంలో పర్యటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా సొంతింటి నిర్మాణం జరిగాక స్థానికంగా అందుబాటులో ఉన్నామన్న సంకేతాన్ని క్యాడర్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారట. క్రమం తప్పకుండా పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లడమే కాకుండా మారుమూల ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. బూత్ లెవెల్లో పార్టీని మరింత పటిష్టపరిచే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారని సమాచారం. ఇక కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తల అవసరాలు, ప్రజలు కోరుకుంటున్న పాలనపై ఎప్పటికప్పుడు సర్వేలు చేపట్టడమే కాకుండా నేతల పనితీరుపై ఐవీఆర్ఎస్ రిపోర్ట్లను చంద్రబాబు తెప్పించుకుంటున్నారట. జననాయకుడు పేరుతో డెస్క్ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించడంలో పార్టీ చొరవ చూపుతోందట. ప్రజల అవసరాలు దృష్టికొస్తే చాలు పరిష్కరించేందుకు ప్రాధాన్యతిస్తోంది. ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, నియోజకవర్గంలో అధికారుల పనితీరు, పార్టీ లీడర్ల పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయంతో పాటు టీడీపీ ప్రధాన కార్యాలయం ఆరా తీస్తోందట. ఇలా కుప్పంలోని ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సర్వేలు, నివేదికలు తెప్పించుకుంటున్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని అడుగులు వేస్తోందట.
కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలను, 4 జెడ్పీటీసీలను, 91 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీకి ప్రతిపక్ష పాత్ర లేకుండా చేయాలని టీడీపీ భావిస్తోందట. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న టీడీపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ హవా చాటాలని ఫిక్స్ అయిందట. ఆ నియోజకవర్గంలో ఇంతవరకు వైసీపీ గెలిచింది లేదు, ఆ పార్టీ జెండా ఎగిరింది లేదు. 2019 వేవ్లో కూడా స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. ఆ పార్టీ నుండి రాజకీయ ఉద్దండులు రంగంలోకి దిగినా లాభం లేకుండా పోయింది. 3 ఎన్నికల్లో ముచ్చటగా 3 మార్చినా విజయం దక్కించుకోలేకపోయింది. తన డిక్షనరీలో పరాజయం అనే పదం వినని ఒక పొలిటికల్ పెద్ద ఆయన వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ టీడీపీ ఒక రేంజ్లో పాతుకుపోయింది. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అయినా బోణీ కొట్టాలనే కసితో ఉన్న వైసీపీ ఒక యువ నేతను రంగంలోకి దించిందట. ఆయన కొత్త ఎత్తుగడలతో పాత నేతలను కూడా కలుపుకుని పోతున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? రాబోయే ఎన్నికల్లో అయినా వైసీపీ కల ఫలిస్తుందా? వైసీపీకి పరుచూరు పజిల్. పోటీ చేయడమే తప్ప గెలిచింది లేదు. 5 ఇన్ఛార్జీలు మారినా ఫలితం లేదు. గాదే మధుసూదన్ రెడ్డి గేమ్ చేంజర్ అవుతారా? పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి కొరకరాని కొయ్యగా ఎందుకు మారింది? వైసీపీ ఆవిర్భావం నుంచి అక్కడ గెలుపు కోసం ఎంతమంది ఉద్దండుల్ని మార్చినా ఫలితం ఎందుకు రావడం లేదు? ఆఖరికి ఓటమేరగని నేతగా ఉన్న ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా 2019లో వైసీపీ తరపున పోటీ చేసి 1647 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు అదే పరుచూరు నుంచి ఆయన టీడీపీ తరపున పోటీ చేసి వరుసగా 3 సార్లు గెలిచారు. అంతటి ఘన చరిత్ర ఉన్న దగ్గుపాటి కూడా వైసీపీ తరపున పోటీ చేస్తే పరుచూరులో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలకి ముందు పరుచూరులో 3 ఇన్ఛార్జీలని మార్చిన వైసీపీకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతం కొత్త బాస్ గా అరంగేట్రం చేసిన గాదే మధుసూదన్ రెడ్డి అయినా ఇక్కడ పాగా వేస్తారా? వైసీపీ జెండా ఎగరేస్తారా? ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతున్న వైసీపీ క్యాడర్ కి ఇక నుంచైనా పట్టు లభిస్తుందా? ఇదే ఆ నియోజకవర్గం వైసీపీ క్యాడర్ లో హాట్ టాపిక్ గా ఉందట. పరుచూరు వైసీపీలో 6వ ఇన్ఛార్జి ఎంట్రీ ఇచ్చారు. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల కాలంలో 5 ఇన్ఛార్జీల్ని మార్చిన బోణీ కొట్టని వైసీపీని గాడిలో పెట్టేందుకు గాదే కుటుంబం నుంచి వారసుని రంగంలోకి దించారు. మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి రాజకీయ వారసుడు గాదే మధుసూదన్ రెడ్డి నియామకంతో పరుచూరులో వైసీపీ పుంజుకుంటోందా? పరుచూరులో వైసీపీకి ఆయన గేమ్ చేంజర్ అవుతారా అనే చర్చ నడుస్తోందట. ఇప్పటి వరకు ఏడాదికొక ఇన్ఛార్జితో సతమతమవుతున్న పరుచూరు వైసీపీ క్యాడర్ కి ఇప్పటికైనా ఊరట లభిస్తుందని భావిస్తున్నారట. మాజీ మంత్రి తనయుణ్ణి ఈసారి ఇన్ఛార్జిగా పంపించడం వెనుక అధిష్టానం వ్యూహం ఏమైనా ఇప్పటికైనా పరుచూరు వైసీపీలో రాజకీయాలు నిలకడగా సాగితే వచ్చే ఎన్నికల్లో అయినా జెండా ఎగరవేయచ్చన్నది వైసీపీ అధిష్టానం ఆలోచనగా ఉందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీ 7 సార్లు, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గొట్టిపాటి భరత్, 2019లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు, 2024లో యాడం బాలాజీ పోటీ చేసి వరుసగా ఓడిపోయారు. ఈ 15 ఏళ్లలో పోటీ చేసిన ఈ 3 కాకుండా రావి రామనాథం బాబు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్లు కూడా వైసీపీ ఇన్ఛార్జీలుగా పనిచేశారు. దీంతో 15 ఏళ్ల కాలంలో మొత్తం 5 ఇన్ఛార్జీలు మారారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ బోణీ కొట్టిందే లేదు. పరుచూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో ఏలూరి సాంబశివరావు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా పాతుకుపోయింది. ఇక పరుచూరు నియోజకవర్గంలో ముందు నుంచి వైసీపీకి బలమైన నాయకత్వం లేకుండా పోయిందని చెప్తారు. ఇక్కడ వైసీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థి తిరిగి పోటీ చేయకపోవడం, కొత్త ఇన్ఛార్జీలు రావడంతో నియోజకవర్గంపై అవగాహన పెంచుకోవడానికే వైసీపీ అభ్యర్థులకి సమయం గడిచిపోయేదట. మరోవైపు టీడీపీకి 2014 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబశివరావు బలమైన నేతగా మారారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం కూడా అధికంగా ఉండటంతో 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు టీడీపీ అభ్యర్థి ఏలూరికి కలిసి వచ్చింది.
ఆ తర్వాత సొంత బలాన్ని పెంచుకున్న ఏలూరి 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి వీచినా జనసేన మద్దతు లేకపోయినా వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక 2024లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ యాడం బాలాజీపై ఏలూరి 24,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ పరుచూరు నియోజకవర్గంలో బలంగా ఎదిగింది. ఎన్టీఆర్ పెద్దలుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1983, 1985, 1989లో వరుసగా టీడీపీ టికెట్ పై గెలుపొంది ఆ పార్టీకి బలమైన క్యాడర్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దగ్గుబాటి పోటీకి దూరం కావడంతో 1991, 1994 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత మళ్లీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ రంగ ప్రవేశం చేసి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి పరుచూరులో టీడీపీ జెండాని వరుసగా ఎగరవేస్తూ వచ్చారు ఏలూరి సాంబశివరావు. ప్రస్తుతం పరుచూరికి వైసీపీ సమన్వయకర్తగా వచ్చిన గాదే మధుసూదన్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారే. 1967, 1991, 1994 ఎన్నికల్లో 3 సార్లు పరుచూరు నుంచి, 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల నుంచి 2 సార్లు, మొత్తం 5 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు మంత్రిగా పనిచేశారు గాదే వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి. దీంతో గాదే కుటుంబానికి పరుచూరుతో ఎంతో కొంత అనుబంధం ఉందట. ఈ నేపథ్యంలో పరుచూరులో పార్టీని గాడిలో పెట్టేందుకు మధుసూదన్ రెడ్డి చురుగ్గా పనిచేస్తున్నారట. గతంలో తండ్రి పరుచూరు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఉండడం, నియోజకవర్గానికి స్థానికుడు కావడంతో పాత పరిచయాలు కలిసొస్తాయని భావిస్తున్నారట. వైసీపీ అధిష్టానం కూడా గాదే కుటుంబంపై గంపెడాసలు పెట్టుకుందట. మరి గాదే కుటుంబం పరుచూరు రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారుతుందా? వైసీపీ జెండా ఎగిరేందుకు వాళ్ళు ఎలా పొలిటికల్ ఈక్వేషన్స్ తో ముందుకు వెళ్తారో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఆ పెద్దాయన ఒక్క దెబ్బకు 2 పిట్టలు కుట్టారట. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వేసిన మంత్రం అటు విపక్షానికి చెక్ పెట్టడంతో పాటు స్వపక్షంలో ఉన్న ప్రత్యర్థులకు కూడా కళ్ళెం వేసిన తంత్రంగా మారిందట. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ నేతపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి, మరెన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయట. కానీ ఆయన మాత్రం మౌనమునిలా వ్యవహరించారు. అదును చూసి తన ప్లాన్ కు పదును పెట్టారట. రాజకీయ చతురతతో చక్రాన్ని తిప్పారట. దీంతో అటు ప్రతిపక్షం కుదేలవ్వడంతో పాటు ఇటు సొంత పార్టీలో వ్యతిరేక వర్గానికి చెక్ పడిపోయిందట. ఆయన పొలిటికల్ ఫార్ములా ఇప్పుడు తెలంగాణలో పాపులర్ గా మారిందట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? అటు బాజిరెడ్డికి చెక్, ఇటు ఏనుగు సైలెంట్. బాన్సువాడలో భలే ఫార్ములా. పోచారం పొలిటికల్ చతురత. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పోచారం మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా పేరు తెచ్చుకున్నారు. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం బాన్సువాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ సీనియర్ నేతకి అనూహ్య పరిణామాలు, వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయట. ఒక దశలో తీవ్ర ఆరోపణలతో సతమతమయ్యారట. అయితే వీటన్నిటికీ మున్సిపల్ ఎన్నికలే వ్యూహంగా పావులు కదిపి చెక్ పెట్టారట పోచారం. తన రాజకీయ చతురతతో ఒక్క దెబ్బకు 2 పిట్టల్ని కొట్టారని కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోందట. ఆ ఇద్దరిలో ఒకరు బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి అని చెప్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పోచారం గెలిచారు. ఆ తర్వాత ఆయన అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా రచ్చరేపింది. తన ఊపిరి ఉన్నంత కాలం కేసీఆర్ వెంటనే నడుస్తానని పలుసార్లు బహిరంగంగా ప్రకటించిన పోచారం అధికారం పోగానే పార్టీ మారారని బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది. దీనిపై అటు బాన్సువాడ నియోజకవర్గ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్తారు. దీంతో పోచారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ భావించి కొత్త లెక్కలు వేసుకుందట. దానిలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కి బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పింది. ఆయన కూడా బాన్సువాడలో చురుగ్గా కార్యక్రమాలు చేపట్టి విస్తృతంగా పర్యటించారు. గతంలో బాన్సువాడ ఎమ్మెల్యేగా కూడా బాజిరెడ్డి పనిచేశారు. ఆ అనుభవం కలిసొస్తుంది, ఇక పోచారం పని పట్టొచ్చు అనుకుంది బీఆర్ఎస్.
కానీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. స్వయంగా కేటీఆర్ బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పోచారంపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ప్రజలు మాత్రం మళ్లీ పోచారానికే అండగా నిలబడ్డారు. మున్సిపాలిటీలోని 19 స్థానాల్లో బీఆర్ఎస్ 3 సీట్లకే పరిమితమైంది. మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుని బాన్సువాడలో పోచారానికి ఎదురు లేదు అన్నట్లే చేసింది. దీంతో బాన్సువాడలో బీఆర్ఎస్ ఆశలు అడియాసలుగా మారడంతో పాటు బాచిరెడ్డికి పోచారం చెక్ పెట్టినట్లయిందట. ఇక కాంగ్రెస్ పార్టీలో తనకి కంట్లో నలుసులా మారిన ఏనుగు రవీందర్ రెడ్డికి కూడా మున్సిపల్ ఎన్నికల ద్వారా పోచారం చెక్ పెట్టారట. పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయని టాక్. ఉప్పు నిప్పులా ఉన్న వీరి విభేదాలు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తలనొప్పి తెప్పించాయట. ఈ ఆధిపత్య పోరులో పోచారం పైచేయి సాధించారట. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం టికెట్లు తన వర్గానికి ఇప్పించుకోగలిగారు. ఏనుగు వర్గానికి ఒక్క టికెట్ కూడా దక్కకుండా చేశారట. దీంతో ఏనుగు అలకబోని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. ఆయన త్వరలో పార్టీ మారుతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో బాన్సువాడ కాంగ్రెస్ లో పోచారం పాచిక పారినట్లయిందట. మున్సిపల్ ఎన్నికలే వ్యూహంగా పావులు కదిపిన పోచారం అటు విపక్షం ఇటు సొంత పక్షంలో ఉన్న ప్రత్యర్థులకి కూడా ఒకేసారి చెక్ పెట్టేశారట. పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి హైకమాండ్ నుండి పిలుపొచ్చింది. ఆయన అసంతృప్తిగా ఉన్నారని పిలిచారో లేక మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు పిలిపించారో కానీ అధిష్టానం పిలుపు మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చకు కారణమైందట. ఎన్నికల తరువాత పలమనేరుకే పరిమితం అవ్వడం, పక్క నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఇష్టపడనట్టుగా ఉన్న అమర్ తీరు పార్టీలో పెద్ద చర్చకే తెరతీసిందట. అయితే అమర్నాథ్ రెడ్డిని అధిష్టానం ఎందుకు పిలిచింది, ఆయనకు ఏం చెప్పింది, ఆయన ఏమన్నారు, ఈ సందేహాలతో టీడీపీ క్యాడర్ సతమతమైపోతున్నారట. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముఖ్యమంత్రి తర్వాత సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పుంగనూరు నుంచి 2 సార్లు, పలమనేరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం టీడీపీలో కీలక పాత్ర పోషించిన అమర్నాథ్ రెడ్డి 2024 ఎన్నికల ముందు వరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి ట్రబుల్ షూటర్గా పనిచేశారు. నియోజకవర్గాల్లో నెలకొన్న ఇబ్బందులు, నేతల మధ్య విభేదాలను సమర్థవంతంగానే పరిష్కరించిన అమర్నాథ్ రెడ్డి 2017 నుంచి 19 వరకు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో పలమనేరు నుంచి గెలిచాక అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. అయితే కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో అమర్ స్పీడ్ తగ్గించారట. పలమనేరు పాలిటిక్స్ కే పరిమితమైపోయారట. స్థానిక పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉండడం, నియోజకవర్గ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావడంతో హైకమాండ్ వైఖరిపై ఆయన కినుకు వహించారన్న చర్చకు తెరలేచిందట. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి లేకపోవడం, సీఎం చంద్రబాబు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోండడంతో జిల్లాలో పార్టీకి స్థానికంగా పెద్దరికం వహించే నేత కరువయ్యారట. పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీగా ఉండడం, జిల్లా పార్టీ సమస్యలు, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు మధ్య ఉన్న ఇబ్బందులను పరిష్కరించే నాయకత్వం జిల్లాలో కరువైందని టాక్. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదన్న అసంతృప్తితో ఉన్న క్యాడర్ స్థానిక ఎమ్మెల్యేలపై గరంగా ఉన్నారట. ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారే అన్నట్లు ఉండడం, ప్రతిపక్షాన్ని నిలువరించేలా వారిలో ఐక్యత కొరవడంతో పార్టీ గాడి తప్పుతోన్న పరిస్థితులను హైకమాండ్ గుర్తించిందని చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం సొంత జిల్లాలో పట్టు సాధించేందుకు ఫోకస్ చేసిన హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిందట. ఇప్పటికే జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహంగా ఉన్న అధినేత చంద్రబాబు వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్లు కూడా ఇస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోన్న హైకమాండ్ అమర్నాథ్ రెడ్డిని పిలిపించి మాట్లాడింది. ఉగాది రోజు సీఎంతో భేటీ అయిన అమర్నాథ్ రెడ్డికి పార్టీ ఏం చెప్పింది, ఏం హామీ ఇచ్చి పంపించింది అన్నదానిపై క్యాడర్లో చర్చ నడుస్తోందట. ఏం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోన్న ఆయనకు క్లాస్ పీకిందా, లేక జిల్లా పార్టీలో అదుపు తప్పుతోన్న పరిస్థితులను చక్కదిద్దాలని కొత్త బాధ్యతలను అప్పగించిందా అనే చర్చ కూడా ఆసక్తికరంగా మారిందట. అయితే మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్న అమర్నాథ్ రెడ్డికి ఇంకేదైనా పదవితో సంతృప్తి పరుస్తామని హామీ ఇచ్చారా అని కూడా మరికొందరు చెవులు కొరుకుంటున్నారట. అయితే జిల్లాలో పార్టీని చక్కబెట్టేందుకు తనకున్న అధికారం ఏంటని అమర్నాథ్ తనలోని అసంతృప్తిని, సహాయ నిరాకరణను వ్యక్తం చేస్తున్నట్లు మరికొందరు చెప్తున్నారు. అసలు మ్యాటర్ బయటకొచ్చేదాకా క్యాడర్లో సస్పెన్స్ తప్పదంటున్నారు.